34 కూడా చదువుబిడ. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగును అని దూతతో అనగా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. 31లో చెప్పాడు, ఇదిగో మరియా, నీవు గర్భము ధరించి కుమారుని గని ఆయనకు యేసువను రక్షకుడని పేరు పెడతావంటే ఆమె అన్నది, అసలు ఏ పురుషుడు నన్ను ఎప్పుడు ముట్టుకోలేదే, నాకు ఎలా జరుగుతుంది గర్భం రావడం అని అడిగింది. అప్పుడు దూత చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై. పుట్టబోయే శిశువు ఎందుకు పరిశుద్ధుడైనాడు? పుట్టిన తర్వాత మంచి పనులు చేసినందుక? ఆమె గర్భం దాల్చినప్పుడే పరిశుద్ధాత్మ శక్తి వచ్చాడు. అప్పుడు అందుకు ఆ శిశువు పరిశుద్ధుడు. బాగా గమనించాలి. మరియ పరిశుద్ధురాలు కాలేదు బాబు. గర్భమందున్న శిశువు మాత్రమే పరిశుద్ధుడు. అందుకే యేసు ప్రభు వారి మరణము తరువాత పునరుద్ధానమయ్యాక ఆరోహణుడైపోయినాక మేడగదిలో ఇంచుమించు 120 మంది పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టినప్పుడు అందరినీ పరిశుద్ధపరచువాడుగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలలుగా దిగి వచ్చినప్పుడు మరియమ్మ మీదికి కూడా అగ్నిజ్వాలగానే వచ్చాడు. అందరి మీదికి అగ్నిజ్వాలలాగా వచ్చి మరియమ్మ మీదికి పావురంలాగా రాలేదు. పేతురు మీదికి, ఆంద్రేయ మీదికి, అందరి మీదికి అగ్నిజ్వాలగా పరిశుద్ధాత్మ వచ్చాడు. మరియమ్మ మీదికి కూడా పరిశుద్ధాత్మ అగ్నిజ్వాలగా వచ్చాడు. ఎందుకంటే పేతురును, ఆంద్రేయను, తోమాను పరిశుద్ధపరచాల్సిన అవసరం ఉంది. మరియమ్మను, యేసును గన్న తల్లి మరియమ్మను కూడా పరిశుద్ధపరచాల్సిన అవసరం ఉంది. ఆమె కూడా అగ్ని అవసరమైంది. కానీ యేసుకు అగ్ని అవసరం కాలే. యేసు మీదకి అగ్నిలాగా రాలేదు, పావురంలాగా వచ్చాడు, సమాధాన చిహ్నంగా వచ్చాడు. ఎందుకంటే ఇతనిలో నేను పరిశుద్ధపరచాల్సిందేమీ లేదు అనే మౌన సందేశం. దర్ ఇస్ నథింగ్ ఇన్ జీసస్ దట్ షుడ్ బి వాష్డ్ ఆర్ సాంక్టిఫైడ్. కడగాలి, పరిశుద్ధపరచాలి అనేది ఏది యేసులో లేదు. ఆయన పరిశుద్ధుడు, మరియమ్మ కాదు, ఆయన పరిశుద్ధుడు. మరియమ్మ పరిశుద్ధురాలైతే మరియమ్మ మీదకి కూడా పావురం లాగా రావాలి. అగ్నిజ్వాలగా ఎందుకు వచ్చాడు? దహించాల్సిన అవసరం మరియమ్మకుంది. మరియమ్మ వాళ్ళ అమ్మ నాన్నల గర్భంలో పడ్డప్పుడు ఆమె లోపలికి ఆదాము హవ్వల పాపం వచ్చింది. కానీ మరియ గర్భంలో యేసయ్య పడ్డప్పుడు ఏ మనిషి పాపం రాలేదు, మనిషి రక్తం రాలేదు. ప్రకృతికి అతీతంగా ఏర్పడ్డ పిండము యేసు శరీరం. ఆదియందు వాక్యముండెను, వాక్యమే శరీర ధారి అయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యమే శరీరమై అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అని ఉంటుంది. అందుకే యేసు స్పెషల్. ఎందుకు స్పెషల్? ఆయన గర్భధారణ, ఆయన గర్భంలో ధరించబడిన ఆ పద్ధతి స్పెషల్ కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక యేసు తప్ప మిగతా వాళ్ళందరికీ ఒక అవసరం ఏర్పడింది. ఏంటంటే ఎడ్యుకేషన్ కాదు, వేదాంత విద్య కాదు, బాగా లేఖన పరిశోధన కాదు. మన అవసరత ఏంటంటే రెండవ జన్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, బేతాళ జాన్ గారు చక్కనైన పాట రాశారు.